జడ్చర్ల మున్సిపాలిటీలో కావరంపేటలో ఫుడ్ ఫెస్టివల్ ఎగవేడ్డ ప్రజలు. రాష్ట్ర ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఇవాళ జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో నోరూరించే భక్ష్యాలు, మురుకులు, కారమప్పలు, లడ్డూలు, చికెన్ పచ్చడి వింటుంటే నోరూరుతుంది కదా. ఇవన్నీ ఎక్కడున్నాయి అనుకుంటున్నారా? అయితే చూద్దాం పదండి. 100 రోజుల ప్రణాళికలో భాగంగా బుధవారం కావరమ్మపేట మున్సిపాలిటీ ఫంక్షన్ హాల్లో మెప్మా మహిళలంతా ఫుడ్ ఫెస్టివల్ అంటూ ఇవన్నీ ప్రదర్శన అమ్మకాలకు పెట్టిండ్రు. ఇంకా దాంట్లో అమ్మలక్కల ఇంటికాడ చేసుకొని అరిసెలు, రకరకాల బొబ్బట్లు, ఎన్నెన్నో లడ్డూలు ఉన్నాయి. టమాటా, మామిడి, దోసకాయ, ఆవకాయ పచ్చళ్ళు అనేకంగా ఉంచిండ్రు. జనరేటర్లు, చికెన్ బిర్యానీ, చికెన్ పచ్చడి, ఇంకా చేపల కుర్మా, మనం రోజు తినే అన్ని రకాల వస్తువులు అయితే పెట్టిండ్రు. ఈ ప్రదర్శన ఎందుకంటే ఇళ్లలో వంటలు చేసే మన అక్క చెల్లెలను ప్రోత్సహించడానికి అంట. తిండి ఒకటే కాదు, ప్లాస్టిక్ వాడకుండా బుట్ట బ్యాగులు, జూట్ బ్యాగులు పెట్టిండ్రు. ఇవన్నీ మీరు చూసేయండి. చూసి నచ్చితే ఒక షేరో, లైకో, కామెంటో చేస్తారు కదా. వంట నూనె ఇంట్లో కనుక మనం బయట హోటల్లో ఫ్రై చేపిస్తాం, వాళ్ళు ఒకటే బాండిలా 100 సార్లు దేవుతారు అవి చికెన్. దాని నుంచి రోగాలు కూడా వస్తాయి. మరి వీరు చేసింది వారి స్వచ్ఛమైన ఇంటి వంట కనుక వారి మొబైల్ నెంబర్ కూడా మన దగ్గర ఉంటే మన ఆరోగ్యం బాగుంటుంది. వారికి 10 రూపాయలు మనం సాయం చేసినట్టుగా ఉంటుంది. వారు ఉపాధి పొందుతారు, మన హెల్త్ కూడా బాగుంటుందని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ తరపున ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినందుకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల తరఫున ప్రజాప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. ఈరోజు స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ అనేది ప్రధానంగా మనకి గవర్నమెంట్ వాళ్ళు 100 డేస్ యాక్షన్ ప్లాన్ అనేది అందరికి పబ్లిక్కి తెలిసిన విషయమే ఆర్గనైజ్ చేస్తున్నారు అనేది. ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్ భాగంగా మన మహిళా సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత ఏది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకుంటే ఏదన్నా చిన్న ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ప్రమోట్ చేసుకోలేరు. వాళ్ళు చేసే పని ఏదైతే ఉందో ఇక్కడ స్టాల్స్ చాలా వరకు చూసాము. కొన్ని న్యూట్రిషన్ ఫుడ్స్ ఉన్నాయి, కొన్ని ప్లాస్టిక్ కవర్స్ బదులు బట్ట కవర్స్ మనసారి చూసుకొని వచ్చారు. వాళ్ళు లోకల్ అంటే హోమ్ మేడ్ ఫుడ్స్ ఏవైతున్నాయో, హోమ్ మేడ్ థింగ్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా వాళ్ళు ఇంట్లోనే రెడీ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి షాప్స్ కానీ ఇలాంటి మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశం లేదు. వాళ్ళకి మార్కెటింగ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ చేయడానికి గవర్నమెంట్ అడ్వర్టైజ్ యాక్షన్ ప్లాన్లో ఒక రోజు వాళ్ళకి కేటాయించడం జరిగింది. వాళ్ళు ఏదైతే ఇంట్లో తయారు చేసుకున్నారో ఫుడ్ కానీ లేకుంటే ఏదైనా కానీ ప్రమోట్ చేసుకోవడానికి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ అనేది గవర్నమెంట్ కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. దాన్ని ప్రమోట్ చేయడానికి మన కౌన్సిలర్స్, రాజకీయ నాయకులు కానీ లేకుంటే మన స్టాఫ్ కానీ పబ్లిక్ కానీ వాళ్ళు ఏం తయారు చేస్తారు, వాళ్ళకి ఏ విధంగా ఆర్డర్స్ ఇవ్వాలి, వాళ్ళకాడ ఏమేమి దొరుకుతాయి అనేది ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవడం జరుగుతుంది. కొంతమంది న్యూట్రిషన్ ప్లాస్టిక్ సంస్థలు ఇవన్నీ తీసుకొచ్చారు. మనం ఈ చూసి వెళ్ళిపోవడం కాకుండా వాళ్ళకి భయపడతారు. అంటే ఈరోజు సాయంత్రం జరుగుతుంది ఫెస్టివల్ అనేది, రేపటి నుంచి వాళ్ళకి ఏదైతే ఉందో మీరు ఆర్డర్స్ ఇవ్వడం కానీ వాళ్ళకి ఎక్కువ బిజినెస్ కల్పించడం అనేది ఈ ఫెస్టివల్ యొక్క ముఖ్య ఉద్దేశం. వాళ్ళకి రేపటి నుంచి మనం ఏ విధంగా అయితే బిజినెస్ కల్పించి వాళ్ళకి ఆర్డర్స్ ఇస్తున్నామో వాళ్ళకి జీవనోపాధి పెరుగుతుంది. ఈ స్కీమ్ యొక్క ఈరోజు ఫెస్టివల్ యొక్క ముఖ్య ఉద్దేశము అదే అనమాట. మీరు దీన్ని అందరూ గమనించాలి. జస్ట్ ఏదో చూస్తున్నాం పోతున్నాం అనుకుంటే కొన్ని పర్చేజ్ చేయండి. రేపున్నాడు వాళ్ళకి మనకే కాకుండా తెలిసిన వాళ్ళకు కూడా వాళ్ళకు చెప్పడానికి అవగాహన కల్పించుకోండి. కొంతమంది ఫుడ్ ఫెస్టివల్స్ సంబంధించి అవి ఫుడ్ ఐటమ్స్ తయారు చేసి వాళ్ళకు మీరు పబ్లిసిటీ ఇవ్వండి.